రాత్రి తలస్నానం వల్ల వచ్చే 5 ప్రధాన ప్రమాదాలు నిజమేనా? రాత్రి తలస్నానం చేస్తే తెల్లవారేసరికి జలుబు వస్తుందా? తల నెమ్మదిగా బలహీనపడిపోతుందా? ఇది వదంతేనా లేక శరీరాన్ని బలహీనపరిచే నిజమా? 1. నిద్ర హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి. రాత్రి తలపై చల్లటి నీళ్ళ వల్ల బ్రెయిన్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. మెలటోనిన్ స్లీప్ హార్మోన్ తగ్గుతుంది. దీని కారణంగా డీప్ స్లీప్ తగ్గిపోతుంది. మైండ్ అలర్ట్ లో ఉంటుంది. ఇక 2, వెంటనే తల ఆరనప్పుడు తల తడిగా ఉంచి నిద్రపోతే తల భాగంలో తేమ నిలిచిపోతుంది. ఇది సైనస్ ఇన్ఫెక్షన్స్ మరియు జలుబు తలనొప్పి రాబట్టే ప్రమాదకారిగా మారుతుంది. 3, ఆయుర్వేద ప్రకారం రాత్రి తలపై నీరు పోయడం నాడుల బలహీనత. ఇది శరీర ఉష్ణోగ్రత తగ్గించి శిరస్సు నాడులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంలో ఇలా చేస్తే తల తిరుగుడు, దద్దుర్లు, జుట్టు పలచబడడం అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక 4, మహిళల్లో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. రాత్రి తల తడిగా ఉంచడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది. కేశ మూలాలు బలహీనపడతాయి. హెయిర్ లాస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక 5, టెన్షన్ టైప్ హెడేక్. తల తడిగా ఉండడం చల్లదనం వల్ల ఇది నిదానమైన తలనొప్పులకు దారితీస్తుంది. స్నానం తప్పు కాదు, కానీ రాత్రి తల తడిగా ఉంచి పడుకోవడం అంటే మీ బ్రెయిన్ని చల్లదనం పేరుతో నాశనం తెచ్చుకోవడం. తలస్నానం అంటే ఉదయం లేదా సాయంత్రం చేయండి.